హైదరాబాద్లోని వనస్థలిపురంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపకులు చైర్మన్ చేపూరి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏసీపీ కాశీరెడ్డి పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఏసీపీ అన్నారు. రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని వెల్లడించారు. మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేపూరి శంకర్ను ఏసీపీ అభినందించారు. ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి కార్యక్రమాలు మిగతా అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా చాలామందికి కూడా ఉత్సాహంగా మిగతా అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం పాల్గొంచుకునే విధంగా తోడ్పాటు ఉంటుంది. దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అయిపోయి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి విలువైన ప్రాణాలు, ఆపదలో ఉన్న వారి విలువైన ప్రాణాలు కాపాడడం కోసం చేపూరి శంకర్ గారు చేసిన కృషిని ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా చేపూరి శంకర్ గారిని పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను భవిష్యత్తులో చేపూరి శంకర్ గారు నిర్వహించే కార్యక్రమాల్లో పోలీస్ శాఖ కూడా ఇప్పటికీ తోడ్పాటు అందిస్తుందని. పర్యావరణ దినం సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా వనస్థలిపురం ఏసీపీ కాశీరెడ్డి గారు వచ్చారు. ఇప్పుడే బ్లడ్ క్యాంప్ జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు 5-6 మెంబర్స్ ఆల్రెడీ సార్ ఏం చెప్పారంటే, మా కోసం ఎదురు చూడకండి, డోనర్స్ మాత్రం వర్కింగ్ డే సండే అయితేనేమో వెయిట్ చేస్తారు, సండే కాకపోతేనే వెయిట్ చేయరు. కాబట్టి ఇప్పటికి 6 to 7 మెంబర్స్ కంప్లీట్ అయిపోయారు ఆల్రెడీ. ఇంకా డోనర్స్ వస్తారు ఆల్రెడీ. అలాగే మరి సార్ సీఎం మీటింగ్ ఉన్నప్పటికీ మా యొక్క క్యాంప్కి వచ్చినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మదర్ తెరిసా చారిటబుల్ వారానికి నెలకు కంటిన్యూ క్యాంపులు పెడుతున్నాం. అలాగే ఒక ప్లేస్ ఇచ్చినందుకు మానసిక వికలాంగుల ఆశ్రమం ఫౌండర్ అధ్యక్షులు మా బాలేశ్వర సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సురేష్ అన్న గారు, సుజాత రామకృష్ణ గారు, అలాగే సునీత గారు, సోదర సభ్యులు అందరికీ థ్యాంక్ యూ. రక్తదాతలు పెద్ద ఎత్తున వచ్చి ప్రాణదాతలు నిలుద్దామని చెప్పేసి, అలాగే మరి ఏసీపీ గారి చేతుల మీదుగా గౌరవ సర్టిఫికేట్లు ప్రదానం చేసి మొక్క ప్రదానం చేయడం కోరుచున్నాం. పర్యావరణ దినం సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.